కొత్తగూడెం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పెద్దవాగు ఆనకట్టకు గండ్లు పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జల ప్రళయంలో చిక్కుకున్న 30 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హెలికాప్టర్ సాయంతో కాపాడారు. పెద్దవాగు ప్రాజెక్టు దగ్గర తాజా పరిస్థితిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తుండగా గోదావరి కూడా జలకళ సంతరించుకుంది. గత ఎగువ ప్రాంతం నుంచి భారీగా వచ్చిన వరదలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో ఉన్న పెద్దవాగు ప్రాజెక్టుకు భారీ గండి పడిన పరిస్థితి నిన్న కనిపించింది. ముఖ్యంగా చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. నిన్న ఉదయం పెద్దవాగు ప్రాజెక్టు వద్ద 22,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా సాయంత్రం కల్లా డబుల్ అయి 44,000 క్యూసెక్ల ఫ్లో రావడంతో అదేవిధంగా గేట్లు మొరాయించడంతో అక్కడున్న గేట్లు మొరాయించడంతో డిశ్చార్జ్ వాటర్ వెళ్ళక అక్కడ పెద్దవాగు ప్రాజెక్టు ఆనకట్ట పైనుంచి కూడా పొంగి ప్రవహించిన పరిస్థితి కనిపించింది. పెద్దవాగు ప్రాజెక్టుకు గండ్లు పడడంతో పెద్ద ఎత్తున వరద ఉధృతితో పాటు అక్కడ ఉన్న సమీపంలో ఉన్న వాగులు కూడా పొంగి ప్రవహించడంతో నారాయణపురం జగన్నాథపురం వద్ద వ్యవసాయ పొలాల్లో ఉన్న 30 మంది కూడా జల దిగ్బంధమైన పరిస్థితి ఉంది. ఆ సమయంలో జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సమాచారం అందడంతో ఎమ్మటే సీఎంఓ అధికారులతో మాట్లాడడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా సమాచారం అందించారు. 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కోఆర్డినేట్ చేసుకొని పెదవాగు వరద ఉధృతిలో చిక్కిన వారిని ఏలూరు నుంచి 2 హెలికాప్టర్లు వచ్చి 30 మందిని కూడా సేఫ్గా హ్యూమన్ లాస్ లేకుండా రక్షించడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలో దిగాయి. మొత్తంగా తుమ్మల ఆదేశాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ ఇద్దరు కూడా స్వయంగా అక్కడ ఉండి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కోఆర్డినేట్ చేసుకుంటూ ఎవరైతే జల దిగ్బంధంలో చిక్కుకున్నారో వాళ్ళని క్షేమంగా రక్షించారు. 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిపై అక్కడ లోతట్టు ప్రాంతాల వారు బాధితులు కూడా ప్రశంసలు కురిపిస్తున్న పరిస్థితి ఉంది. ఒకవేళ కోఆర్డినేట్ చేయడంలో కొంత ఆలస్యమైనా కానీ సాయంత్రం పూట రెస్క్యూ చేయడం అనేది చాలా ఇబ్బందిగా మారేది. చీకట పడితే రెస్క్యూ ఆపరేషన్స్ ఇబ్బంది కాబట్టి సకాలంలో స్పందించారని కూడా వాళ్ళు ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తంగా జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల ఎప్పటికెప్పుడు క్లోజ్ మానిటర్ చేస్తూ స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఎస్పీతో మానిటర్ చేస్తూ కూడా వారిని రెస్క్యూ చేసిన పరిస్థితి. పెద్దవాగు ప్రాజెక్టుకు భారీగా గండు పడడంతో ఇరిగేషన్ అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. మొత్తంగా చూస్తే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ముఖ్యంగా చూస్తే గోదావరి ప్రస్తుతం 25 అడుగులు దాటి ప్రవాహం కొనసాగుతుంది. 43 అడుగులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి క్రమక్రమంగా పెరుగుతుంది. అయితే పెదవాకు నిన్న మ్యాసివ్ ఫ్లడ్ రావడం వల్ల వారు కూలీలు అక్కడ జల దిగ్బంధంలో చిక్కుకోవడం, 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సకాలంలో కోఆర్డినేట్ చేసుకోవడం వల్ల కూడా వాళ్ళు సేఫ్గా రెస్క్యూ చేసిన పరిస్థితి. ముఖ్యంగా పెద్దవాగు ప్రాజెక్టుకు సంబంధించి 1989లో కూడా అలాంటి విపత్కర పరిస్థితి వచ్చింది. గతంలో జగన్ సర్కార్ కేసీఆర్ సర్కార్ ఆ పెద్దవాగు ప్రాజెక్టుకి సంబంధించి గాలి కొదిలేసిన పరిస్థితి. టెక్నికల్గా చూస్తుంటే పెద్దవాగు ప్రాజెక్టు భౌగోళికంగా తెలంగాణ ప్రాంతంలో ఉంటుంది, ఆయకట్టంతా ఆంధ్ర ప్రాంతంలో ఉంటుంది. సో 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గతంలో కనీసం గేట్లను కూడా మరమ్మతు చేయని పరిస్థితి వల్ల ఈ దుస్థితి దాపరించింది. మొత్తం చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎప్పటికప్పుడు కూడా మానిటర్ చేస్తూ జిల్లాకు చెందిన మంత్రి కూడా ఆదేశాలు జారీ చేశారు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని. మొత్తం చూస్తే పెద్దవాగు ప్రాజెక్టు గండికి సంబంధించి ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా కూడా 2 రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో స్పందించిన పరిస్థితి ఉంది. ఇది జిల్లాలో వరదలకు సంబంధించిన పరిస్థితి. ఓటు స్టూడియో.